నమస్కారం. మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 ఏళ్ళు అప్పుడే పూర్తయి 76వ సంవత్సరంలో ఇది కూడా పూర్తయిపోతుంది. ఈ సుదీర్ఘకాలంలో నా దేశం విశ్వవిఖ్యాతమైంది. నా దేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది. నా దేశపు జెండా వినీల ఆకాశంలో రెపరెపలాడుతుంది. నిజమే, ఈ రెపరెపలాడే జెండాను చూసినప్పుడు రోమాలు నిక్కపొడుస్తాయి. కానీ ఆ జెండాను చూసి వీధుల్లో నడుస్తున్నప్పుడు, కుప్పతొట్ల దగ్గర ఎంగిలి మెతుకులు వేరుకునేవాళ్ళు, ఉచితంగా భోజనం పెడుతున్నామంటే పరుగులు తీస్తూ వచ్చేవాళ్ళు, ప్రసాదం పంపిణీ జరుగుతుందంటే గుడి దగ్గర ఎగబడి తీసుకునేవాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. బతుకు తెరువు అవకాశాల కోసం అమెరికా లాంటి దేశాలకు పోయి చిత్కరించబడుతున్నారు. చెయ్యి కూడని పనులు కూడా చేసి. కొన్ని చిత్రాలు చూసినప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఎటువంటిదో అర్థమవుతుంటుంది. ఆర్థిక ఆర్జన కోసం వలసకపోవటం, నయా పెత్తందారీతనం, నయా రిచ్నెస్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతగా మనిషిని దిగజారుస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఆయన చెప్తున్నాడు, ప్రధాని మోదీ లేదా ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, విశ్వ విపణిలో మన దేశానికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదని. దేనికి? బానిసలుగా మన పిల్లల్ని అమ్మటానిక, మన పిల్లల మేధస్సుని వాళ్ళకి దారపోయటానిక, మన పిల్లల భవిష్యత్తును చిదిమేయటానిక? ఎందుకు వాళ్ళ మేధస్సుని, వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని, వాళ్ళకైన అవసరమైన ఉపాధి అవకాశాలని ఇక్కడ ఎందుకు సృష్టించరు? చైనా కన్నా మనం ఏం తీసిపోయాం? థాయిలాండ్ కన్నా మనం ఏం తీసిపోయాం? మలేషియా కన్నా